హలో నమస్తే. రేపు 18వ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు రెంటపల్లి విలేజ్ వెళ్తున్నారు. అక్కడ ఒక ఫ్యామిలీని సందర్శించడానికి. జగన్మోహన్ రెడ్డి గారి మధ్య వన్స్ ఇన్ ఏ వీక్ ఏదో ఒక ప్రోగ్రాం పెట్టుకుంటున్నారు. ఏదో ప్లేస్కి వెళ్ళటానికి ప్రోగ్రాం పెట్టుకుంటున్నారు. అది పొలిటికల్ ప్రోగ్రామ్ కానివ్వండి, లేదంటే ఆయన హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్లో ఒక ఫ్యామిలీని కలవటానికి పోవటానికి కానీ ఏదైనా సరే ఈజ్ ఏ క్రౌడ్ పుల్లర్. అండ్ ఏ క్రౌడ్ పుల్లర్ ఈజ్ గోయింగ్ టు సమ్ ప్లేస్. అక్కడ చాలామంది జనాలు వస్తున్నారు. మరి వాళ్ళందరూ వాలంటరీగా వస్తున్నారా లేదంటే తరలిస్తున్నారా అనేది మన దగ్గర కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ లేదు. ఇప్పుడు దిస్ ఈజ్ నాట్ ఎలక్షన్ టైం. ఎలక్షన్ టైం అయితే డబ్బులు ఖర్చు పెట్టి తెస్తారు జనాల్ని. ఈ టైంలో జనాలు వస్తున్నారంటే ఇట్ ఈస్ నాట్ దట్ దే ఆర్ పెయిడ్ అండ్ బ్రాట్. ఐ థింక్ వాలంటరీగా వస్తున్నారని అనుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారంటే వాలంటరీగా వస్తున్నారంటే క్రౌడ్ ఎక్కువ వస్తుందని మనం భావించాలి. ఎందుకంటే ఇది ఎలక్షన్ టైం కాదు కాబట్టి, అక్కడ ఎవరు డబ్బులు పెట్టి తీసుకురారు కాబట్టి. ఓకే, మరి ఇలాంటి ట్రాన్సాక్షన్లో జగన్మోహన్ రెడ్డి గారు ఒక క్రౌడ్ పుల్లర్గా ఆయన మొన్న రీసెంట్గా ప్రకాశం జిల్లా వెళ్ళినప్పుడు కూడా అక్కడ ప్లకార్డులు పట్టించి వాళ్ళకి జాకెట్ ముక్కలు చీర ముక్కలు ఇప్పించి ప్లకార్డులు పట్టించి అక్కడ గొడవ అయ్యి తిరిగి వైఎస్ఆర్సీపీ మీద కేసు పెట్టి ఇదంతా జరిగింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పల్నాడు వెళ్తున్నప్పుడు ఈ పల్నాడులో మళ్ళీ అలాంటి సిమిలర్ ఇన్సిడెంట్ ఏమైనా జరిగిద్దేమో అని అనుమానం వస్తుంది. ఎందుకంటే కంచి శ్రీనివాసరావు గారు పల్నాడు ఎస్పీ, ఆయన జూన్ 18 రెంటపల్లి విలేజ్ జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి మీటింగ్కి పర్మిషన్ లేదు అని ఆయన స్టేట్మెంట్ ఇస్తున్నారు. మీకు పర్మిషన్ లేదు, మీరు వస్తే మాత్రం మేము యాక్షన్ తీసుకుంటామని చెబుతున్నారు. ఇప్పుడు ఆయన ఎస్పీ గారు చెప్తున్నటువంటి రీజన్స్ ఎందుకు పర్మిషన్ లేదంటే ఎక్స్పెక్టెడ్ క్రౌడ్ ఎంత వస్తారో చెప్పమంటే చెప్పలేదు అని చెప్తున్నారు. మళ్ళీ వాళ్ళే పేపర్లో ఏమని రాశారు, 30,000 మంది వస్తారని అన్నారు, 30,000కి ఇక్కడ దారి లేదని అన్నాము అని అంటారు. ఇప్పుడు ఎక్స్పెక్టెడ్ క్రౌడ్ చెప్పలేదు అని ఒక పేపర్లో చూసిన, 30,000 మంది వస్తారని చెప్పారని ఇంకొక పేపర్లో చూసా. అంటే ఇప్పుడు ఆ 30,000 మంది వస్తారని చెప్పి వైసీపీ వాళ్ళు చెప్పారా లేకపోతే వీళ్ళు ఎక్స్పెక్ట్ చేశారా? ఇంకొక పేపర్లో ఫుడ్ 30,000 మందికి 30,000 మందికి అరేంజ్మెంట్ చేశారు ఫుడ్, అంటే 30,000 మంది వస్తారని కదా అర్థం అని ఒక పేపర్ చూసి. ఏదైనా సరే ఎక్స్పెక్టెడ్ క్రౌడ్ 30,000 to 50,000 వస్తాయనుకొని ఇక మన పోలీసులు సిద్ధపడాలి. దానికి వాట్ ఈజ్ అదర్ ఆప్షన్? 50,000 మంది వస్తారు, 30,000 మంది వస్తారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని అక్కడికి వెళ్లకుండా అడ్డుకోవటం అనేది దట్ బికమ్స్ అనదర్ పొలిటికల్ మిస్టేక్. అది జగన్మోహన్ రెడ్డి గారికి అడ్డుకుంటే కొద్దిగా ఇప్పుడు గొడవలైనా ఏం జరిగినా సరే జగన్మోహన్ రెడ్డి గారికి ఫుల్గా ఇది ఏమిటి సానుభూతి వచ్చేసింది మీరు అడ్డుకున్నారంటే. మోరోవర్ క్రోసూరు అచ్చంపేట రోడ్లో 10 feet ఉంది. ఒక 500 to 600 meters వరకు ఒక 10 feet రోడ్డు చాలా గల్లీ ఉంటుంది. అక్కడ ట్రాఫిక్ ఇరుక్కుందంటే బయటికి రావడం కష్టం అని చెప్పేసి కంచి శ్రీనివాస్ గారు చెప్తున్నారు. ఇప్పుడు ఒకవేళ అదే రీజన్ అయితే దెన్ యూ షుడ్ డైవర్ట్ టు ది అదర్ రూట్ అండ్ క్లియర్ ద రూట్. పోలీసులు ఉంది అందుకే కదా న్యూ రూట్ ఫైండ్ అవుట్ చేయాలి, ఆ రూట్లోకి పంపించాలి. ఏదైనా సరే ఆ ప్రోగ్రామ్ అడ్డుకోవటం అనేది మళ్ళీ అగైన్ ఇది గొడవకి దారి తీసింది. తొక్కిసలాట తోపులాట ఇదంతా జరిగిందంటే ఇది ఎలా ఉండిద్దంటే తర్వాత ప్రాణాలు పోయిన తర్వాత వెనక్కి ముందుకు లాక్కోలేము. ఇప్పుడు మన ఆర్సీబీ బెంగళూరులో ఏమైంది, తొక్కిసలాట జరిగింది, అది కూడా ఇంతే కదా. ఇట్స్ ఆల్మోస్ట్ దెర్ ఇస్ నో డిఫరెన్స్ బిట్వీన్ పొలిటికల్ ఈవెంట్ అండ్ ఎంటర్టైన్మెంట్ ఈవెంట్. బోత్ ఆర్ సెలబ్రిటీస్. అక్కడ క్రికెట్ గెలిచిన వాళ్ళు సెలబ్రిటీస్, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి సెలబ్రిటీస్. అక్కడ ఫ్యాన్స్ వస్తారు, ఇక్కడ ఫ్యాన్స్ వస్తారు. అన్ఎక్స్పెక్టెడ్ క్రౌడ్ వచ్చి అన్ఎక్స్పెక్టెడ్గా ఊహించినటువంటి తొక్కిసలాట జరిగి మన బెంగళూరులో చనిపోయారు. ఇప్పుడు ఇక్కడ మళ్ళీ అలాగే అన్ఎక్స్పెక్టెడ్ కావాలి 30,000 అని చెప్పి 50,000 మంది వచ్చి అక్కడ పోలీసులు సరిగ్గా లేక తొక్కిసలాట జరిగి అక్కడ ఏరోప్లేన్ దగ్గర గొడవ అయ్యి రాయలసీమలో ఏరోప్లేన్ వాట్ ఈస్ ఏ హెలికాప్టర్
హెలికాప్టర్కి సంబంధించినటువంటి గొడవ జరిగింది గతంలో, మొన్న ప్రకాశం జిల్లాలో గొడవ జరిగింది, ఇప్పుడు మళ్ళీ గొడవ జరిగిందంటే ఈ 3 ఇన్సిడెంట్స్లో కూడా బాధితులు ఎవరంటే కామన్ మ్యానే బాధితులు. 3 ఇన్సిడెంట్స్లో కూడా మన ప్రకాశం జిల్లాలో జరిగింది, అక్కడ జరిగింది, కామన్ పీపులే బాధితులుగా ఉన్నారు. అఫ్కోర్స్ కేసులు పెడతారులేండి. ఇప్పుడు ప్రకాశం జిల్లాలో జరిగిన దాని మీద బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారి మీద వాళ్ళ మీద కేసులు పెట్టారు. ఆ కేసులు వాళ్ళు ఏమైనా భయపడతారా? ఆ లాయర్ని పెట్టుకుంటారు, ఆర్గ్యుమెంట్ చేస్తారు నాయకుడి మీద. ఇప్పుడు ప్రకాశం జిల్లా ఇప్పుడు రేపు పల్నాడు వెళ్ళిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద మీరు కేసు పెట్టారు అనుకోండి, ఆయన ఎదుర్కొంటాడు. ఆయన లేదంటే అక్కడ లోకల్ ఎమ్మెల్యే మీద కేసు పెడితే ఆయన ఎదుర్కొంటాడు. బట్ ఈ తొక్కిసలు అట్లా కామన్ మ్యాన్ చనిపోతే, కామన్ మ్యాన్కి దెబ్బ తగిలితే, పోలీసులకి దెబ్బ తగిలితే వాళ్ళు నష్టం ఎవరు తెలుసాలి? సో కాబట్టి వైఎస్ఆర్సిపి వాళ్ళు ఒక 30,000 మంది వస్తారు అని చెప్పారు అని అంటే మరి 30,000 మందికి సంబంధించినటువంటి పోలీసులు రెడీగా ఉండి లా అండ్ ఆర్డర్ని కంట్రోల్ చేయాలి. పోలీసుల బాధ్యత అది. ఇదిగోండి లా అండ్ ఆర్డర్ ఇష్యూ వస్తుంది, మిమ్మల్ని మేము అలౌ చేయము, ఈ డోంట్ హ్యావ్ పర్మిషన్ అంటే అది రాజ్యాంగాన్ని ఫండమెంటల్ హక్కులకు ఉల్లంఘన అయిపోయింది. అది యూ కెనాట్ స్టాప్ ఎన్ అపోజిషన్ లీడర్ నాట్ టు గో అండ్ విజిట్ వన్ ఆఫ్ హిజ్ యాక్టివిస్ట్. పార్టీకి సంబంధించిన పార్టీ వర్కర్ని విజిట్ చేయకుండా అడ్డుకోలేము, అది ఫండమెంటల్ హక్కుకు వ్యతిరేకం అవుతుంది. ఓకే, ఇప్పుడు ఏదో వాళ్ళకి ఏదో మైలేజ్ వస్తుంది అని చెప్పి 1000 మందిని తీసుకొచ్చేసి అక్కడ తొక్కిసలాడి జరిగి ప్రాణాలు తీయటానికి వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎందుకు చేస్తారు? సరిపోని పోలీసులు కూడా అక్కడ గొడవ సృష్టించాలని పోలీసులకి ఎందుకు ఉండద్ది? పోనీ గవర్నమెంట్కి ఎందుకు ఉండద్ది? ఎవరికి ఉండదు. అన్ఎక్స్పెక్టెడ్గా జరగరాంది జరిగినప్పుడు అప్పుడు తలకాయలు పట్టుకొని జుట్టు పీక్కొని దాని బదులు ఐ హోప్ అండ్ ఐ విష్, ఇప్పుడు నేను చెప్పింది అక్కడ వాళ్ళు ఏం చేయరు, బట్ ఇట్స్ మై విష్ అండ్ ఐ హోప్ వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఇన్ రైటింగ్ ఎంతమంది ఎక్స్పెక్టెడ్ వస్తారు, ఎంతమంది వస్తారు అని చెప్పేసి ఆ పోలీసులకి ఏదో రాసిస్తే పోలీసులు దాన్ని బట్టి పర్మిషన్ ఇచ్చి లేదంటే రూట్ డైవర్ట్ చేశారైనా సరే జగన్మోహన్ రెడ్డి గారిని రానివ్వాలి. వీళ్ళు ఇవ్వలేదని చెప్పేసి వాళ్ళు అడ్డుకోవడం తప్పు, పొరపాటు. వీళ్ళు కరెక్ట్గా పోలీసులు వెళ్ళి ఇక ఎలిగేషన్ చేస్తున్నట్టు వీళ్ళు ఎంతమంది వస్తారో చెప్పట్లేదు అని పోలీసులు ఎలిగేషన్ చేస్తున్నారు. అది చేస్తే కానీ వైఎస్ఆర్సీపీ వాళ్ళు తప్పు. దే విల్ హ్యావ్ అన్ ఎస్టిమేషన్ ఎంతమంది వస్తారు అనేది. బట్ ఇప్పుడు అన్ఎక్స్పెక్టెడ్ క్రౌడ్ వస్తే వాళ్ళు కూడా ఏం చేయలేరు. ఎవరో రోడ్డు మీద పోతున్నారు, జగన్ వచ్చాడంట అని చెప్పేసి దూసుకొని వచ్చేస్తారు. ఇప్పుడు ఎవరు పిలవరు, వాళ్ళే వస్తారు. అది మరి వైఎస్ఆర్సీపీ పేరు కూడా తెలియదు. అది సరే ఏదేమైనా వాట్ ఐ విష్ అండ్ ఐ హోప్ దట్ దెర్ విల్ బి నో కన్ఫ్లిక్ట్స్ టుమారో. గొడవలు చిన్న తోపిసలాటతో పోతే పర్లేదు, అది మరీ మనుషుల యొక్క ప్రాణాలు పోవటము, డ్యామేజ్ అవ్వటం, కాళ్ళు తిరగటం, పోలీసులకి తలకాయలు పగలటం ఇలాంటివి జరగకుండా ముందుగానే జాగ్రత్త పడాలని ఐఎమ్ హోపింగ్ దట్ ఐ హోప్ ఇట్ విల్ హ్యాపెన్ అండ్ దెర్ విల్ బి safe meeting of Jagan Mohan Reddy tomorrow in Palnadu. Thank you. Namaskar.